హాయ్ అండి, అందరికి నమస్కారం. నిన్నటి నుంచి ఒక న్యూస్ మాత్రం భలే సర్క్యులేట్ అవుతుంది న్యూస్ ఛానల్లో, అలాగే జనసేన అండ్ టీడీపీ పేజెస్లో మాత్రం. అదేంటంటే జనసేన పార్టీకి వచ్చేసేసి ప్రతిపక్ష హోదా ఇస్తున్నారని చెప్పేసి ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నార్మల్గా ఏ పార్టీ అయినా ఇండివిజువల్గా పోటీ చేసి ఆ పార్టీకి 10% ఎమ్మెల్యే స్థానాలు వచ్చినట్టయితే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాసి పెట్టలేదు, అది స్పీకర్ డెసిషన్లో ఉంటుంది. కానీ జనసేన పార్టీ మాత్రం 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో పార్ట్ అవ్వడం వల్ల జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళ ముగ్గురు జనసేన, బీజేపీ అండ్ టీడీపీ వీళ్ళ అలయన్స్లో ఉండి వీళ్ళు అధికార పార్టీకి ఉంటారు, అధికార పార్టీ లాగా వ్యవహరించాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తే ఏదైనా సమస్యల మీద పోరాడుతుందని చెప్పేసి నా అభిప్రాయం.